శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోని నీరు డెడ్ స్టోరేజ్ కి చేరువవుతోంది. రోజు రోజుకి నీటి నిల్వలు తగ్గిపోయి నీటి మట్టం పడిపోతోంది. ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో లేకపోవడం, ఎండలు మండిపోతూ ఉండడంతో ప్రాజెక్టులో నీరు ఆవిరైపోతోంది. జలాశయంలో పడిపోతున్న నీటి నిల్వలు రైతులని ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాగునీరు అందుతుందో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం డేంజర్ బెల్స్ను మోగిస్తుంది. రోజు రోజుకు నీటి నిల్వలు పడిపోతూ వస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ నీటి మట్టం ఎలాంటి ప్రమాద స్థాయికి చేరుకుంటుందని 1091 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి గాను ప్రస్తుతం 1054 అడుగుల నీరు మాత్రమే ఉంది. టీఎంసీల విషయానికి వస్తే 90 టీఎంసీలకు గాను 6.34 టీఎంసీల నీరు ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఉంది. 5 టీఎంసీలకు చేరుకుంటే అధికారులు డెడ్ స్టోరేజ్గా ప్రకటిస్తారు. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్కు అతి చేరువలో ఉన్నాయి. దీంతో అన్నదాతలు ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎగువ ప్రాంతాల నుంచి అసలు ఏమాత్రం ఇన్ఫ్లో లేకపోగా దిగువ ప్రాంతాలకు అటు సాగునీరు, తాగునీటి అవసరాల కోసం అధికారులు నీటిని కిందికి వదులుతూ వస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కొరుట్ల జిల్లాలకు కావాల్సినటువంటి తాగునీటి అవసరాల కోసం మిషన్ భగీరథకు 231 క్యూసెక్ల నీటిని అధికారులు కిందికి వదులుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి 6.34 టీఎంసీలలో అటు సాగునీరు, తాగునీరుకు పోంగు రానున్న పంటల కోసం ఎలా ముందుకెళ్తారు, ఎలాంటి ప్రణాళిక చేస్తారు, అసలు ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని ఎలా వినియోగించుకుంటారని చెప్పి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఎప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుపై నిల్చుండి చూసినా కానీ కనుచూపు మేర మనకు నీళ్లుతో కలకలలాడే జలకలను సంతరించుకుని కనిపించేది. కానీ ప్రస్తుతం మనము మధ్యలో అటు ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతం వైపు అక్కడ కనిపిస్తున్నటువంటి ఇసుక మేటలను చూస్తే అర్థమవుతుంది ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో నీటి మట్టం ఏ స్థాయిలో ఉందని. గత సంవత్సరం ఇదే సమయంలో 15 టీఎంసీల నీరు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో నిల్వ ఉండేది. అంటే అడుగుల విషయానికి వస్తే 1064 అడుగుల నీళ్లు ఈ సమయంలో గత సంవత్సరం ఉండే. ఈ సంవత్సరం మాత్రం 6.34 టీఎంసీలు అంటే 5 టీఎంసీలకు డెడ్ స్టోరేజ్కి చేరువలో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో నీటి నిల్వ అందరినీ ఆవేదనకు గురి చేస్తుంది. రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న పంటల కోసం సాగునీరు అవసరాలకు ఎట్లా అని చెప్పి వారంతా కూడా సందిగ్ధంలో ఉన్నారు. అటు అధికారులు ఈ నీటిని ఎట్లా వాడుతారని చెప్పి కూడా వాళ్ళంతా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దశాబ్దాలుగా ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో పేరుకుపోయినటువంటి నల్ల మట్టిని పూడిక తీయకపోవడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం కూడా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి 6.34 టీఎంసీల నీరు ఎట్లా వాడతారు, తాగునీటి అవసరాలకు, భవిష్యత్తులో సాగునీటి అవసరాలకు ఎట్లా వినియోగిస్తారు, డెడ్ స్టోరేజీకి చేరుకుంటే రానున్న రోజుల్లో పంటల పరిస్థితి ఏందని చెప్పి కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.